హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీకి మనకి ఏం కావాలో చూసేద్దాం. సో నేను దీంట్లో 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అండ్ అల్లం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను, కొంచెం మిరియాలు తీసుకున్నాను, అలాగే జీలకర్ర కూడా. ఇవైతే సరిపోతుంది. వీటిని మనం చిన్న రోల్ తీసుకొని దాంట్లో వేసేసుకుందాం. మనం మిక్సీ కూడా వేసుకోవచ్చు, బట్ మీకు తెలిసిందే కదా, అంత టేస్టీ ఉండదు. సో ఈ కొంచెం దానికి మిక్సీ కూడా ఎందుకని చెప్పేసి నేను ఈ చిన్న రోల్లో వేసేసుకొని అవి చిన్న పేస్ట్ లాగా చేస్తున్నాను. అండ్ నేను మన చేస్తున్న ప్రతి రెసిపీకి వాటికున్న బెనిఫిట్స్ ఏంటి అని, ప్రతి వెజిటేబుల్కి సంబంధించిన బెనిఫిట్స్ నేను షార్ట్ వీడియోస్ చేస్తున్నాను. ఇలా లాంగ్ వీడియోస్లో వచ్చేసరికి ఓన్లీ మన డైట్ అండ్ రెసిపీస్ ఉన్నాయి, అండ్ షార్ట్ వీడియోస్లో ఆ రెసిపీస్ తగిన బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను మన రెసిపీకి కావాల్సిన ఏంటో చూద్దాం. కర్డ్ తీసుకున్నాను, 1 కప్పు పెరుగు, అండ్ నేను ఇలా క్యారెట్ తురిమి పెట్టుకున్నాను. నేను ప్రతి డైట్కి సంబంధించిన ప్రతి రెసిపీలో కూడా ఇలా క్యారెట్ ఖచ్చితంగా యూజ్ చేస్తాను. మీరు కూడా డైలీ తినే వాటిలో క్యారెట్ ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి క్యాబేజ్ చాలామంది ఇష్టంగా తినరు, బట్ నేను బాయిల్ చేసి పెట్టాను. ఇలా తింటే చాలా బాగుంటుంది. ఈ బాయిల్ కూడా నేను ఎలా చేశాను ఈ రెసిపీలోకి, డైట్లోకి అని చెప్పేసి నేను ఒక చిన్న షార్ట్ కూడా చేశాను. మీరు ఆ షార్ట్ కూడా చూసేయండి. క్యాబేజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా, సో అందుకని నేను సలాడ్లో యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసరికి కీరా మనకు అందరు తెలిసిందే కదా. నేను కీరా వెయిట్ లాస్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. కీరా వచ్చేసరికి పీల్ తీసేసైనా వేసుకోండి, లేదా పైన పీల్ తీయకుండా వేసేసుకోండి. తర్వాత సాల్ట్ తీసుకున్నాను, రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు నేను ముందుగా తీసుకున్న వాటిని నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అదే చెప్పాను కదా, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాం. ఆ బౌల్లో మనం ఇవన్నీ వేసుకొని సలాడ్ చేసుకుందాం అన్నమాట. సో ముందుగా నేను 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. సో దాంట్లో మనకి ఏమైతే కావాలో అవి వేసేసుకుందాం. ఫస్ట్ నేను క్యాబేజ్ వేసుకుంటున్నాను. సో నేను వేసుకునే క్యాబేజ్ కొంచెం ఆ కర్డ్తో పాటు నేను మిక్స్ చేస్తున్నాను. సో నెక్స్ట్ నేను కీరా వేసుకుంటున్నాను. చెప్పాను కదా, మీరు పీల్ తీసేసైనా వేసుకోండి, అదే పైన తోలు తీసేసైనా వేసేసుకోండి, లేదా నార్మల్గా వేసుకోండి, మీ ఇష్టం. నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని సలాడ్లోకి యాడ్ చేసుకుంటున్నాను. సో దీన్ని కూడా మనం ఈ సలాడ్లో మిక్స్ చేసేద్దాం. మంచిగా మిక్స్ చేసుకోండి, లేదా కర్డ్ కిందే ఉండిపోతుంది కదా. సో మీ దాంట్లో మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసేసుకుంటున్నాం. చెప్పాను కదా, క్యారెట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి దీని మీద కూడా నేను ఒక షార్ట్ చేశాను. సో అది కూడా చూసేయండి. చెప్పాను కదా, ప్రతి వెజిటేబుల్ మీద ఉండే మన సలాడ్లో యూజ్ చేసే ప్రతి వెజిటేబుల్ వల్ల ఉండే బెనిఫిట్స్ నేను ఖచ్చితంగా షార్ట్స్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను సలాడ్కి రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ లేకపోతే మనం ఏ చేసినా బాగుండదు కదా. సో నేను దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను ముందుగానే
నూరి పెట్టుకున్నాను కదా పేస్ట్, ఆ పేస్ట్ ఈ సలాడ్లోకి యాడ్ చేసేస్తున్నాను. సో ఫైనల్గా సలాడ్ అయితే అయిపోయింది. ఇంకింతే చాలా ఈజీగా సలాడ్ చేసుకోవచ్చు. చూడ్డానికి ఇలా అనిపిస్తుంది కానీ తినడానికి చాలా బాగుంటుంది. అండ్ దీని కూడా నేను బ్రేక్ఫాస్ట్లోకి చేశాను. అండ్ ఫైనల్గా మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం రుచికి సరిపడా వేసుకోండి. ఇందాక నేను వేసిన సరిపోలేదు, సో అందుకే నేను మళ్ళీ వేస్తున్నాను. కొంచెం మీకు తగినంత మీరు ముందుగానే యాడ్ చేసేసుకోండి. ఫైనల్గా అయితే మన సలాడ్ అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.